ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే గుండె దడదడలే. హాయ్ గైస్, ఏంటి వీడియో చెప్పకోకుండా యూట్యూబ్ చూస్తున్నారు అనుకుంటున్నారా? సో గైస్, నేను యూట్యూబ్ చూసేది యూట్యూబ్లో కాదు గైస్, మన వెబ్సైట్లోనే. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, అసలు మన వెబ్సైట్లో యూట్యూబ్ వీడియోస్ని ఎలా యాడ్ చేయాలి, మన వెబ్సైట్లో వేరే వెబ్సైట్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఓకేనా, మన హెచ్టిఎంఎల్ వెబ్సైట్లో వేరే హెచ్టిఎంఎల్ పేజ్ కంటెంట్ని ఎలా డిస్ప్లే చేయాలి, అండ్ ఇంకా ఏంటంటే అసలు మ్యాప్స్ని మన వెబ్సైట్లో ఎలా అసలు చూపించాలి గైస్. ఇవన్నిటికి మనం యూజ్ చేసేది ఐ ఫ్రేమ్ ట్యాగ్ గైస్, ఓకేనా. సో ఈరోజు నేను ఐ ఫ్రేమ్ ట్యాగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఐ ఫ్రేమ్ ట్యాగ్ ఉపయోగించి మనం ఎక్స్టర్నల్, ఓకేనా, ఎక్స్టర్నల్ కంటెంట్ని మనం డిస్ప్లే చేయొచ్చు గైస్. అది వెబ్సైట్ అయినా, వీడియోస్ అయినా, సో మ్యాప్స్ అయినా ఎలాంటి మనం డిస్ప్లే చేయొచ్చు గైస్, ఓకేనా. ఒకవేళ మనం వేరే హెచ్టిఎంఎల్ ఫైల్ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే చాలా సింపుల్ గైస్. ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ ఉపయోగించి దాంట్లో ఎస్ఆర్సి ఆట్రిబ్యూట్ ఉపయోగించి ఆ వేరే ఫైల్ యొక్క కంటెంట్ పాత్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయాలి గైస్, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2.html. సో నేను చూసుకున్నట్టయితే 2.html దిస్ ఈజ్ అనదర్ పేజ్ అని రాశాను. సో మీరు చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ దిస్ ఈజ్ అనదర్ పేజ్ అంటే ఇది అనదర్ పేజ్ అండ్ ఇది అనదర్ పేజ్, ఓకేనా. మనకి వేరే అనదర్ పేజ్ కంటెంట్ అనేది ఒక పేజ్లో మనకి అలా వేరే పేజ్ కంటెంట్ చూపించాలంటే మనం ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ ఉపయోగించి ఒకే పేజ్లో వేరే పేజ్ కంటెంట్ చూపించవచ్చు గైస్, ఓకేనా. అలా మనకి వెబ్సైట్ కావాలితే వెబ్సైట్ చూసుకోవచ్చు, వీడియో కావాలితే వీడియో చూపించుకోవచ్చు గైస్, ఓకేనా. సో అలా మనం ఎక్స్టర్నల్ కంటెంట్ని మన వెబ్సైట్లో డిస్ప్లే చేయాలంటే ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ ఉపయోగిస్తాం గైస్, ఓకేనా. దాంట్లో మేజర్గా ఉపయోగించేది విడ్త్ and height guys, okay. That's it guys. If you want to know more about this topic, please check my description guys. If you have any doubts, please comment guys. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.